అని దీనికి ఇలా కనెక్ట్ చేసుకున్నాం. ఇది సెంటర్ ట్యాప్, ఇది 2 ఇన్పుట్స్‌కి తీసుకోవాలా. ఈ 2 డయోడ్స్‌ని కనెక్ట్ చేసేది ఎందుకంటే ఇది ఫుల్ వేవ్ వచ్చినప్పుడు ఫుల్ వేవ్ కావాలనుకుంటే ఈ 2 డయోడ్స్‌ని కనెక్ట్ చేయాలి. లేకపోతే రెసిస్టర్‌ని ఒక డయోడ్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఫుల్ వేవ్ ఇన్పుట్ కావాలంటే పాజిటివ్ ఇది ఇక్కడ కనెక్ట్ చేసి అక్రాస్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఫుల్ వేవ్ ఇన్పుట్ వస్తుంది. ఒకవేళ మనకు అవుట్పుట్ కావాలంటే అక్రాస్ రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. ఇది అవుట్పుట్. ఇలా మనం తీసుకోవాలి. ఇక్కడ మనం పాజిటివ్ అయినా కనెక్ట్ చేయొచ్చు, నెగిటివ్ అయినా కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పాజిటివ్ తీసుకున్నప్పుడు ఇక్కడికి నెగిటివ్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి. మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే సిల్వర్ది నెగిటివ్, బ్లాక్ది పాజిటివ్ అనుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒకవేళ మనకు హాఫ్ వే కావాలంటే ఎన్ని పీకి పారేసి ఇది ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ ఇన్పుట్ మనకి హాఫ్ వేవ్ అవుట్పుట్ కావాలంటే అక్రాస్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తే హాఫ్ వేవ్ అవుట్పుట్ వస్తుంది. ఇలా అది గుర్తుపెట్టుకోండి. ఇంకంతే. థ్యాంక్ యూ.